తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. ప్రభుత్వం ఏర్పడినా మంత్రివర్గ విస్తరణ ఇప్పటివరకు జరగలేదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కారు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ అధినాయకత్వం చంద్రబాబుకు షాక్ ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా నందమూరి వారసులకు భారీ ఆఫర్ ఇచ్చింది. తెలంగాణ ఎన్నికల సమయంలో సుహాసిని చంద్రబాబు పావుగా వాడుకున్నారని, ప్రేమ ఉంటే లోకేష్ తరహాలో మంత్రి పదవి ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా టీఆర్ఎస్ ప్రముఖులు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. వారి ఆఫర్ ఏంటో తెలుసా? నందమూరి కుటుంబాన్ని అందలమెక్కించే ఆఫర్. అదేంటంటే, తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తొలుత టీఆర్ఎస్ తో పొత్తు కోసం ప్రతిపాదన చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ బహిర్గతం చేశారు. అదేవిధంగా చంద్రబాబు సైతం ధృవీకరించారు. అయితే టీఆర్ఎస్ అధినేత ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా రాహుల్ వద్దకు వెళ్లి చేతులు కలిపారు. తెలంగాణ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేశారు. అయితే ఫలితాలు మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చాయి. ఇక తెలంగాణ ఎన్నికల సమయంలోనూ, హరికృష్ణ మరణం సమయంలోనూ ప్రభుత్వ పరంగా తాము ఏ రకంగా గౌరవించింది కేటీఆర్ ఆంధ్ర ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో వివరించారు. ఇక సుహాసిని కూకట్పల్లి నియోజకవర్గం నుండి చంద్రబాబు బరిలోకి దింపడాన్ని టీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. చంద్రబాబు స్వార్థం కోసమే సుహాసిని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇక ఎన్నికల్లో సుహాసిని ఓడిపోయారు. దీంతో టీఆర్ఎస్ ఇప్పుడు కొత్త వ్యూహానికి తెరతీసింది. తెలంగాణ ఎన్నికల్లో గెలిచినా ఇప్పటి వరకు కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించలేదు. ఇతర పార్టీల నుండి వచ్చే వారిని ఆకర్షించడం కోసం విస్తరణ పెండింగ్ లో పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల ఉనికి ప్రశ్నార్థకమయ్యేలా లోక్సభ ఎన్నికల నాటికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రెండు పార్టీల నుండి గెలిచిన వారిని తమ పార్టీలో చేర్చుకుని ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆ ఆపరేషన్ లో సగం భాగం పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇక గ్రేటర్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచిన సీమాంధ్ర ఓటర్లను మరింతగా ఆకట్టుకునేందుకు, ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపించేందుకు సరికొత్త వ్యూహంతో టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. టీడీపీకి వ్యతిరేకంగా ఉండే సీమాంధ్రులు తెలంగాణ ప్రాంతంలో మాత్రం తమతోనే ఉంటారని గత ఎన్నికల ద్వారా స్పష్టమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక టీడీపీకి అనుకూలంగా ఉన్న వారిని సైతం తమ వైపు తిప్పుకొని లోక్సభ ఎన్నికల నాటికి వారి మద్దతు సైతం పూర్తి స్థాయిలో పొందేలా కొత్త ప్రతిపాదనలు తెర మీదకు తీసుకువస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా కూకట్పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సుహాసిని టీఆర్ఎస్ లో చేర్చుకోవాలనే ఆలోచనకు టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఇది ఎప్పటి నుంచో ప్రచారంలో కూడా ఉంది. దీని ద్వారా ఎన్నికల సమయంలో తాము చంద్రబాబుపై చేసిన ప్రచారానికి తగినట్లుగా తామే నందమూరి కుటుంబానికి, హరికృష్ణ కుమార్తెకి ప్రాధాన్యత ఇస్తున్నామనే సంకేతాలు ఇవ్వడానికి టీఆర్ఎస్ నేతలు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా సుహాసినికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిగా అవకాశం కల్పిస్తామని సుహాసినికి టీఆర్ఎస్ ప్రముఖులు ఆఫర్ ఇచ్చినట్టుగా విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు సొంత పార్టీలో నందమూరి కుటుంబ సభ్యులను పావుగా వాడుకోవడం మినహా పదవులు ఇవ్వకుండా కేవలం తన కుమారుడికే మంత్రి పదవి కట్టబెట్టారని టీఆర్ఎస్ నేతల ప్రచారం. దీంతో ఇప్పుడు నందమూరి వారసులకి తామే ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా సీమాంధ్ర ఓటర్లపై తమ పట్టు మరింత సానుకూలత పెరుగుతుందని అంచనాతో ఉన్నారు. ఈ మేరకు మంత్రాలు జరిపి ఒప్పించే బాధ్యతను పార్టీలో ప్రముఖుడికి అప్పగించినట్టుగా తెలుస్తూ ఉంది. టీఆర్ఎస్ లో చేరేదానికంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలని ఆమె సుహాసిని భావిస్తున్నారా, లేకపోతే టీఆర్ఎస్ లో చేరటమే మంచిదని చెప్పి ఆమె భావిస్తున్నారా? ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా కొద్ది రోజుల నుంచి మారాయి. ఏది ఏమైనా తనకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని లేకుండా చేయడానికి కేసీఆర్ చేయని ప్రయత్నాలు లేవని, కానీ ఆయన పప్పులు ఉడకమని రాజకీయ వర్గాల్లో ఈమె అంటే ఎవరు, సుహాసిని చెప్పినట్లుగా ఇన్నాళ్ళ చర్చ జరుగుతూ ఉంది. కానీ పండుగ వేళ మాత్రం మరికొంతమంది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది ఏంటంటే, ఆమెకు మంత్రి పదవి ఖాయమని, మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా ఆమె టీఆర్ఎస్ లో చేరటం ఖాయమని కూడా తెలుస్తూ ఉంది. అసలు విషయాలన్నీ కూడా రేపు పండుగ తర్వాత బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంది.